ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను పలికేటప్పుడు కూడా మీరు పలకాలి. ఓం శాంతి అంటే నేను శాంతిగా ఉన్నాను. అక్కయ్యలారా, అన్నయ్యలారా, ఈ ఎపిసోడ్ 27వ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్లో మనం ముఖ్యంగా అందరికీ స్వాగతం. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం తరపున వారికి అభినందనలు. యోగీభవ జ్ఞానీభవ ఛానల్కు సుస్వాగతం. ముఖ్యంగా భగవంతుడు చెప్పిన ఒక మాట ఉంది, విశేషతలు అంటే ఏంది? స్పెషల్ క్వాలిటీస్. ఈ విశేషతలు అందరిలో ఉంటాయి, కొందరిలో చాలా ఉంటాయి, కొందరిలో ఒకటే ఉంటుంది. ఇది ముఖ్యంగా మీకు తెలుసు. ఇప్పుడు ఒక అతను డ్యాన్స్ గురించి చెప్పగలడు, నేర్పించగలడు, తర్వాత తాను కూడా డ్యాన్స్ చేయగలడు. ఇంతకుముందు మనం లౌకికంలో రాజు సుందరం అనే ఆయన ఉన్నాడు. ఆయన బస్సు ప్రయాణించేటప్పుడు ఆ డ్రైవర్ పాట పెట్టినప్పుడు సీట్లోంచి లేచి డ్యాన్స్ చేసేవాడట. ఆ విధంగా ఆ డ్యాన్స్ ఉబలాటం అలా నేర్పిస్తుంది. కాబట్టి అదే విశేషత, అది భగవంతుడిచ్చిన వరం. ఇప్పుడు ఆయన పాపులర్ అయ్యాడు. అట్లనే మనలో కూడా చాలా విశేషతలు ఉన్నాయి. విశేషాలు ఉన్నాయని అన్నప్పుడు దాన్ని డెవలప్ చేసుకోవాలి. కొందరికి వంట వండే పద్ధతి బాగొచ్చు. అటువంటి వారు విశేషతల గురించి మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు కొందరు పరిశీలనా శక్తి వస్తుంది. ఆ పరిశీలనా శక్తిలో ఏమొస్తుందంటే అబ్జర్వ్ చేసే పని. అబ్జర్వ్ చేస్తూ ఒక విషయంలో తాను ఆశ్చర్యపోతాడు. ఈ విషయం ఒక సైంటిస్ట్ అది కనుక్కుంటా ఏమొచ్చింది? ఒక పెక్యులియర్ వ్యవస్థ అనేది రూపొందింది. ఇప్పుడు థామస్ ఎడిసన్ బల్బు కనుక్కుంటా 199 ప్రయోగాలు చేశాడు. ఆయన ఏం చేశాడు? తర్వాత 200 ప్రయోగంలో ఆ బల్బు వెలిగింది. ఇంతకుముందు చేసిన ప్రయోగాలు కూడా ఏమైనాయి? కొంచెం ఒక లోహం వేసినప్పుడు కొంతసేపు ఉండేది, ఇంకో లోహం వేసినప్పుడు ఎక్కువ కాంతినిచ్చేది. ఇలా అయ్యే కొద్దీ ఒక స్థిరమైన స్టాండర్డ్ వచ్చినప్పుడు ఆ బల్బు వెలుగుతూనే ఉంటుందని ఆయన కనుక్కున్నాడు. దీనివల్ల ఆయన విశేషత ఏంది? బల్బును కనిపెట్టడం. అట్లనే టెలివిజన్ ఇవన్నీ కనుక్కున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈ మనలో విశేషతలు ఏంది? పాటలు పాడడం. ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం, ఎంఎస్ సుబ్బలక్ష్మి, వీళ్ళందరూ, అటువంటి జానకి, సుశీల, ఘంటసాల, వీళ్ళందరూ కూడా ఏంది? విశేషాలతో, తమ విశేషాలతో గొప్ప పేరు పొందారు. ఎందుకని? ఆ వ్యవస్థ మీద వారికి మంచి పట్టు ఉందంటే గమనింటే రాదు, సాధన చేస్తూ ఉండాలి. సాధన చేస్తూ ఉన్నప్పుడు మనలో విశేషాలు బాగుపడతాయి. కాబట్టి విశేషతలు అందిపుచ్చుకోవాలంటే మన సాధన అవసరం. సాధన చేస్తేనే ఏదైనా మనకి దాని మీద పట్టు ఉంటుంది. సాధన చేయకపోతే పట్టు ఉండదు. ఒకరికి గొంతు బాగుంటుంది కానీ సాధన చేయరు, అలానే నిలిచిపోతారు. కాబట్టి ఈ విశేషతలు అనేవి అందరిలో ఉంటాయి, మనలో కూడా ఉంటాయి. కాబట్టి ఈ విశేషతలు కొందరిలో డ్యాన్స్ చేయడం, అంటే మన పరివారంలో పాటలు పాడడం, ఉపన్యాసాలు ఇవ్వడం, తర్వాత వంట పాత్రలు బాగా శుభ్రం చేయడం, ఇవి విశేషతలే. దాన్ని తక్కువగా అంచనా చేయకూడదు. కొందరికి పూజా విధానం బాగా అలంకరించి ఏర్పాటు చేయడం. ఇప్పుడు ప్రకృతిలో కొన్ని పక్షులు కానీ ఏం చేస్తాయి? తమ గొంతును విప్పారించి రకరకాల శబ్దాలు చేస్తాయి. మనకు ఆశ్చర్యం వేస్తుంది. కాబట్టి ఈ విశేషతలు చాలా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరిలో విశేషతలు ఉన్నాయి. వాటిని బయటికి తీయాలంటే సాధన చేయాలి. మిమిక్రీ, కొందరు 100 రకాల మిమిక్రీలు చేయగలరు, అందరినీ అనుకరిస్తారు.
అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఈ మిమిక్రీలు ఇప్పుడు రామాయణంలో మారీచుడనే ఆయన మిమిక్రీ చేసి సీతను ఆకర్షించాడు. జింక అయింది హా లక్ష్మణ హా సీత అని చెప్పేసి అనేలేకి మీ అన్నగారికి ఏదో ఆపద ఉందని చెప్పి లక్ష్మణుడితో సీత అంటుంది. అప్పుడు ఆయన మిమిక్రీ చేస్తాడు మారీచుడు రాక్షసుడు. కాబట్టి మిమిక్రీ విధానం అనేది ఇదొక విశేషత. ఈ విశేషత అందరిలో ఉండాలి, దాన్ని పెంపొందించుకుంటే మనకి గుర్తింపు అనేది వస్తుంది. గుర్తింపు వల్ల ఆనందం కలుగుతుంది. ఇతనిలో ఈ విశేషత ఉంది, ఇతను ఇంకా కృషి చేస్తే ఇంకా పైకి వస్తాడు అని చెప్పేసి మిగతా వాళ్ళు కూడా గ్రహించాలా. ఈ గ్రహించే విధానం ఒకసారికి రాదు, చేస్తూ ఉంటే వస్తుంది. కాబట్టి ఈ విశేషతలు మన బ్రాహ్మణ పరివారానికి కూడా చాలా వర్తిస్తాయి. ఇప్పుడు స్టేజ్ మీద డ్యాన్స్ చేయడం, స్టేజ్ మీద పాటలు పాడడం కూడా అవసరం. ఎందుకంటే మళ్ళీ చెప్పుకుంటా పోతుంటే మనకి బోరు కొడుతుంది. కాబట్టి అప్పుడప్పుడు పండగలప్పుడు ఈ విశేషతలు ప్రదర్శిస్తే వచ్చిన జనం కూడా, అంటే మిగతా పరివారం, ఈ పరివారానికి మంచి హాయిని ఇస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది. మనకి సెంటర్ అంటే ఇసుగు పుట్టకుండా ఆహ్లాదకరంగా ఉంటుంది. తర్వాత ఈ విశేషతలు ఇంకా నేర్చుకోవాలి, మనం కూడా ఆనందాన్ని 10 మందికి పంచాలి అనేది ఈ విశేషతల యొక్క సారాంశం. కాబట్టి ఈ విశేషతలు తన వల్ల వచ్చినవి కాదు, నేర్చుకొనగా వచ్చినవే. ఇవన్నీ భగవంతుడి వరప్రసాదాలు. ఈ భగవంతుడి వరప్రసాదాన్ని మనం ఒక కళగా భావించి చేస్తే చాలా అనుకూలంగాను, ఆహ్లాదకరంగాను, ఉల్లాసంగా, ఉత్సాహంగా అందరినీ నవ్వించే విధానం వస్తుంది. అండ్ ఈ కళల వల్ల నవ్వు అనేది అందరిలో చిగురిస్తుంది. కాబట్టి మిత్రులారా, మీలో కూడా కళను దాచుకోకుండా అందరిలో ప్రదర్శిస్తే మనం కూడా విశేషతలు గల పురుషులు అని పిలుచుకుంటాం. ఓం శాంతి. తదుపరి వీడియోలో కలుసుకుంటాము. యోగి భవ జ్ఞానీ భవని సబ్స్క్రైబ్ చేయండి. మంచిది. సర్వేజన సుఖినో భవంతు. అందరిలో మనం ఉండాలి, అందరూ బాగుండాలి. ఓం శాంతి. తత్సత్.